ఒక యూట్యూబ్ మిత్రుడు ఒకానొక ప్రశ్న అడగడం జరిగింది. అడిగిన ప్రశ్న చాలా చిన్నగానే, కానీ అర్థం చేసుకోవాల్సిన విధానం చాలా పెద్దగుంటది. అదేంటంటే, మనిషి తృప్తిగా ఉండే పద్ధతి, మనిషి సంతోషంగా జీవించే ఒకానొక సందర్భం ఏదైనా ఉందా అనే ఒక ప్రశ్న. ఎప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు? ఏం దొరికితే తృప్తిగా ఉంటాడు అనే ఒక ప్రశ్నకి సమాధానం నా యొక్క నా యొక్క అనుభవంలో, ఆలోచనలో నేర్చుకున్న పాఠాల ద్వారా నేను చెప్తా. కానీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఎంతటి విలువైన విద్య అయినా వృధా అవుతుంది. మనిషికి కావాలి అనుకోవడం అవసరం, ఇంకా కావాలి అనుకోవడం అనవసరం. సో మనిషి కావాలి అన్నంత వరకు తృప్తిగానే జీవిస్తున్నాడు. ఇంకా అనే ఆలోచనలోనే తనను తాను కోల్పోతున్నాడు. వెతుకులాట మొదలు పెడుతున్నాడు. దొరికినా కూడా తృప్తి లేకుండా జీవిస్తున్నాడు. మనిషికి ఏమి దొరికినా కూడా తృప్తిగా ఉండలేడు. కావాల్సిన డబ్బు వచ్చినా ఇంకా కావాలి, కావాల్సినంత బంగారం కొన్నా ఇంకా కావాలి, కావాల్సిన బంగ్లా కట్టినా ఇంకా కావాలి. ఇంకా అనేది లేనంత వరకు మనిషి ప్రశాంతంగా తృప్తిగా ఉండలేడు. ఏది ఎంత కావాలో తెలుసుకోవాలి, ఏది ఎంత వరకో తెలుసుకోవాలి. అది తెలుసుకోనంత వరకు మనిషి ఎప్పుడు కూడా తృప్తిగా జీవించలేడు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏం కావాలో తెలుసుకోలేక ఎక్కడికో పరుగులు తీస్తూ ఏదో కావాలి, ఏంది అనేది తెలుసుకోలేని స్థితిలోనే అయోమయంలో పడిపోయి బతికేస్తున్నారు. ఈ ప్రశ్న అనేది ఒకళ్ళని అడిగేది కాదు, తనను తాను ప్రశ్నించుకోవాలి. నీకేం కావాలనేది ఎవరిని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం దొరకదు. ప్రశ్న నీదైనప్పుడు సమాధానం నీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే అందరి జీవితం ఒకలాగా ఉండదు, అందరి జీవిత విధానం ఒకలా ఉండదు అన్నప్పుడు నీ జీవిత విధానంలో, నీ జీవిత ప్రయాణంలో నీకేముంటే నువ్వు సంతోషంగా ఉన్నావు, ఏమి లేకుంటే అశాంతిగా బాధల్లో ఉన్నావు, ఏం దొరికితే తృప్తిగా ఉన్నావు, ఎవరు ఉంటే ధైర్యంగా ఉన్నావు, ఎవరు లేకపోతే ప్రశాంతంగా ఉన్నావు అనేది ఒకరిని అడిగేది కాదు. ఒక వస్తువు కావాలంటే ఎదుటి వాళ్ళని అడిగి అది తీసుకోవచ్చు, కానీ నీలో ఉన్న ప్రశాంతత నీకేం కావాలి అనేది అడిగే ప్రశ్న కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిన ప్రశ్న, నీలో నువ్వు వెతకాల్సిన సమాధానం. సో నీకేం దొరికితే సంతోషంగా ఉంటావు, ఏం వెతికితే ఇంకా ఆగిపోతావు అనే ఒక ప్రశ్నలో సమాధానం నీలోనే, నీతోనే ఉంది. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు నా లైఫ్లో నేను తెలుసుకున్న ఒకానొక సందర్భంలో నాకు అర్థమైపోయింది నాకేం కావాలి, నాకేం దొరికితే సంతోషంగా ఉంటా. అంటే నాకు అర్థమైపోయింది నా స్థితి. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదు, ప్రాకులాడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఏదో చూసి మురిసిపోవాల్సిన అవసరం లేదు అనే ఒక సత్యాన్ని తెలుసుకున్నా. కాబట్టి నా ప్రశ్నకు సమాధానం నాలోనే ఉంది అని నేను తెలుసుకున్నా. అంతే. నీ యొక్క ప్రశ్నకి, నీలోన ఉన్న ప్రశ్నకి సమాధానం నీకై నువ్వే వెతకాలి. అది ఎలా అంటే, నీ మనసు చెప్తుంది నువ్వు ఎక్కడ ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అని. ఆ మనసుని గమనిస్తే ఎక్కడ ఇబ్బంది పడుతుందో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించు. అక్కడి నుంచి ఆ మనసుని పక్కన పెట్టడానికి ప్రయత్నించు. అలానే నీ యొక్క ఆలోచన, ఏ ఆలోచన నీ మైండ్ని ఇబ్బంది పెట్టట్లేదు, ఎలాంటి ఆలోచన నీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుతుందనేది నువ్వు తెలుసుకోవాలి. అలాగే
నువ్వు ఎవరితో ఉంటే నీ యొక్క శరీరం, నీ యొక్క బుద్ధి, నీ యొక్క ఆలోచన ప్రశాంతంగా, సరదాగా కొనసాగుతుందో చూసుకో. ఎవరితో ఉంటే నీ యొక్క మానసిక స్థితి, నీ యొక్క ఆలోచన స్థితి డిస్టర్బ్ అవుతుందో చూసుకో. సో అంతా నీలోనే ఉంది, వెతకాల్సింది ఇంకా నువ్వే అని తెలుసుకో. అలానే డబ్బు పరంగా కావచ్చు, వస్తువు పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమే, అవసానానికి బట్టి అని ఒక స్థితికి రావాలి నువ్వు. ఎలా అంటే కనిపించే ప్రతి వస్తువు, కనిపించే ప్రతి మనుషులు, కనిపించే మాటలు, విమర్శలు, పొగడతలు ఇవన్నీ కూడా నిన్ను పూర్తి స్థాయిలో సంతోషాన్ని, ప్రశాంతతని ఇవ్వదు అనే వాస్తవం తెలుసుకో. బయట నుంచి వచ్చే ఏదైనా కూడా నిన్ను ప్రశాంతంగా ఉంచవు. ఇది సత్యం, అది నువ్వు తెలుసుకో. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, కనిపించే మాయ కావచ్చు, బంధాలు కావచ్చు, ఏదైనా కూడా. కాబట్టి కనిపించే ప్రతి వాటి మీద ఎక్కువ మమకారాన్ని పెంచుకోకు, ఏదో ఆశించకు. ఏదైనా నీ లోపటి నుంచి వచ్చే ప్రతిది కూడా శాశ్వతం అని తెలుసుకో. అది సంతోషం కావచ్చు, తృప్తి కావచ్చు, ఆలోచన కావచ్చు, మనసు చెప్పే మాటలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, ఏదైనా నీ లోపటి నుంచి వచ్చే ప్రతిదీ శాశ్వతం అని తెలుసుకో. బయటికి కనిపించే ప్రతిది కూడా ప్రస్తుతం అని తెలుసుకో. కనిపించే ప్రతి దాంట్లో శాశ్వతమైన ఆలోచనలు, శాశ్వతమైన బంధాలు, శాశ్వతమైన స్థితిని నువ్వు లాక్ అయిపోకు. ఇలా నీ యొక్క ఆలోచన స్థితి ఎప్పుడైతే రావడానికి ప్రయత్నిస్తుందో అప్పుడే నీకు కావాల్సింది ఏంటో నీకు తెలుస్తుంది. అప్పటి వరకు ఎలాంటి గొప్ప వాళ్ళు నీకు చెప్పినా, ఎలాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పడానికి ప్రయత్నించినా కూడా ప్రస్తుతం నీ యొక్క ఆలోచన మారుతుంది తప్ప శాశ్వత నీ మనసు, నీ బుద్ధి మారదు. ఏదో ఇప్పటి మందం ఉపశమనం ఇచ్చే మాటలే ఉంటాయి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆచరిస్తూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నీ మనసు, నీ ఆలోచన ఏం చెప్తుందో తెలుసుకుంటూ, ఆ ప్రకారం నువ్వు వెళ్ళి ఆశని చంపుకుంటూ ఇంకా కావాలనే ఆ యొక్క మాయ లాంటి మాటలని ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని, బయట కనిపించేవన్నీ ప్రస్తుతం అని తెలుసుకొని, నీలోనే అంత శాశ్వతం ఉందని తెలుసుకోగలిగితే నీకేం కావాలో తెలుస్తుంది. ఎలా నువ్వు గమ్యాన్ని చేరుకోవాలో తెలుస్తుంది. ఏ ప్రయాణం చేయాలి, జీవిత విధానం కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఇదంతా బయట లేదు, అంతా నీలోనే ఉంది. ఆ విషయాన్ని గమనించి, గుర్తించి, తెలుసుకొని నీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టగలిగితే ఖచ్చితంగా వెంటనే మార్పులు అనేటివి రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జీవిత విధానం అయితే మారుతుంది.